జై శ్రీరామ్. ఏ కాంతి భూమి మీద మందర పర్వతంపై తేజరిల్లుతూ ఉంటుందో, ఏ కాంతి రాత్రి ఆరంభ సమయాన సముద్రంపై తేజరిల్లుతూ ఉంటుందో, ఏ కాంతి నీళ్లల్లో పద్మాలపై తేజరిల్లుతూ ఉంటుందో, ఆ కాంతితో చంద్రుడు అప్పుడు తేజరిల్లుతూ ఉన్నాడు. వెండి పంజరంలో హంస వలెను, మందర పర్వత కంధరంలో నిలుచున్న సింహం వలెను, మదపు టేనుగుపై కూర్చున్న మహావీరుని వలెను చంద్రుడప్పుడు ఆకాశంలో భాసిస్తూ ఉన్నాడు. వాడి కొమ్ముల తెల్ల ఆబోతు వలెను, ఉన్నత శిఖరాల శ్వేత మహాపర్వతం వలెను, తెల్లటి దంతాలకు బంగారు తొడుగు వేసిన మదపు టేనుగు వలెను తేజరిల్లుతున్నాడు. వర్షాకాలం వెళ్ళిపోయినందువల్ల నీటి తుంపర్లు అడ్డం లేకుండా, శీతాకాలం రానందువల్ల మంచు మకిలి లేకుండాను, సూర్యకాంతులు సంగ్రహించి తక్కిన గ్రహాలు కనపడకుండా చేసి మాలిన్యమేమీ లేకుండా కాంతిలక్ష్మికి తన ఒడిలో ఆశ్రయమిచ్చిన శశాంకుడు అప్పుడు ఆకాశంలో విరాజిల్లుతున్నాడు. ఆశ్వీజ కార్తీకాలు శరదృతువు. వసంతానికి సూర్యుడు అధిపతి అయితే శరదృతువునకు చంద్రుడు అధిపతి. అందుకే అమ్మవారి పూజలు ఆశ్వీజంలోనూ, హనుమ జయంతి వైశాఖ కార్తీకాల్లోనూ చేస్తారు. సింహం గుహలో నుండి శిలాతలానికి వచ్చినట్లు, మదపు టేనుగు మహారణరంగానికి వచ్చినట్లు, రాజు రాజ్యానికి వచ్చినట్లు అప్పుడు చంద్రుడు ఆకాశానికి వచ్చాడు. రాత్రి ఆరంభకాలాన చీకట్లను తన పండు వెన్నెలతో తొలగదోసినాడు. మాంసభక్షణ సంస్కారాదులకు రాక్షసులను పురిగొల్పినాడు. కోపాభిమాన సంబంధమైన మనోవికారాలను కామినీ కాముకులకు పోగొట్టినాడు. జగత్తంతా స్వర్గతుల్యం చేసినాడు. ఇది సద్గురు కార్యక్రమము. పౌర్ణమి సంస్కారహీనులకు మదాన్ని కామాన్ని పెంచుతుంది. అదే పౌర్ణమి సంస్కారవంతులకు జీవ చైతన్యాన్ని పెంచుతుంది. పౌర్ణమి నాడు ప్రేమికులు పిచ్చెక్కినట్లుగా తిరిగితే సత్సాధకులు దైవ సాన్నిధ్యానికి చేరువగా ఉంటారు. కర్ణపేయంగా వీణావాద్య తంత్రీనాదాలు వినపడుతున్నాయి. స్త్రీలు తమ భర్తలతో పడుకుని హాయిగా నిద్రపోతున్నారు. నక్తం చెరుడు అత్యద్భుత రౌద్రమూర్తులై విహరిస్తున్నారు. మద్యపానంతో మత్తెక్కి మైమరిచి నిద్రపోతున్న వారిని రథాలతో, గుర్రాలతో, భద్రాసనాలతో సర్వసన్నద్ధంగా ఉన్నవారిని అక్కడి ఇండ్లలో ఆ బుద్ధిమంతుడు హనుమంతుడు చూచినాడు. ఇక్కడ ఇప్పుడు రాక్షస వీరులు మత్తెక్కి ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుంటూ ఉన్నారు. భుజాలు చరుచుకుంటున్నారు. కైపుతో పేలుతున్నారు. ఒకళ్ళనొక్కళ్ళు వెక్కిరించుకుంటూ, రొమ్ములు విరుచుకుంటూ కనపడ్డ ఆడవాళ్ల మీద పడుతున్నారు. ఆ రాక్షసుల ఇండ్లలో అప్పుడు కొందరు మదవతులు చందనాది మైపోతలు పూసుకుంటున్నారు. కొందరు యువతులు నిద్రపోతున్నారు. కొందరు సుందరవదనులు పకపకా నవ్వుతున్నారు. కొందరు కాంతులు కోపంతో నిట్టూర్పులు విడుస్తున్నారు. కొందరు సుందరాంగనలు సరస సల్లాపాలలో మునిగి తేలుతున్నారు. ఏనుగులు ఘీంకారాలు చేస్తున్నవి. వీరపురుషులు ఇష్టాగోష్ఠి చేస్తున్నారు. మడుగులో పాముల వలె బుసలు కొడుతున్నారు. బుద్ధిమంతులు మనోహరంగా మాట్లాడుకుంటున్నారు. కొందరు తమ పనులను శ్రద్ధాసక్తులతో చక్కబెట్టుకుంటున్నారు. కొందరు మంచి మంచి పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. వారిలో కొందరు జగత్ప్రసిద్ధులు. వారందరినీ హనుమంతుడు చూచినాడు. నానా గుణములు కలవారిని, తమ గుణాలకు అనుగుణంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్న వారిని, తమ రూపాలకు అనుగుణంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్న వారిని, తమ రూపానికి అనురూపంగా ప్రవర్తిస్తున్న వారిని, కురూపులను విరూపులను కూడా చూశాడు హనుమంతుడు. జై శ్రీరామ్.